హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేను మీ జ్యోత్స్న అండి. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీ కానీ టేస్టీ రెసిపీ అండి. ఫంక్షన్లలో వైట్ చికెన్ మనకు సర్వ్ చేస్తూ ఉంటారు. ఆ వైట్ చికెన్ ని ఈజీ మెథడ్ లో చాలా సింపుల్ గా ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేస్తున్నాను. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. కొంచెము ఒక 1/2 అవర్ ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టిన తర్వాత కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల ముక్క సాఫ్ట్ గా జ్యూసీగా తయారవుతుంది. అందుకనే నీళ్ళల్లో వేసి పక్కన పెట్టి నీళ్లు తీసేసి ఇలా ఉంచి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కడాయి తీసుకున్నాను. చక్కగా కడాయి వేడైంది. ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నా అండి. బటర్ ఉంటే బటర్ వేయండి, మీ ఇష్టము. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేయండి. ఆయిల్ వేడవుతుందండి. ఈ లోపు మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, కొంచెము ఒక పావు చెక్క కొబ్బరి ముక్క అండి. పావు సరిపోతుంది. ఒక రౌండ్ తీసుకున్నామంటే అందులో 4 భాగాలు చేసి ఒక భాగం వేయండి. ఒక 10-15 కాజు, కొంచెము సాజీరా, ఇలాచీలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. 7-8 వేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క అండి, లవంగాలు ఒక 7-8 వేసాను. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకాస్త వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాలు వేస్తున్నా అండి. అన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలండి, కొన్ని పచ్చివే ఉల్లిపాయలు వేసేసుకొని, ఒక గుప్పెడు ఉల్లిపాయలు వేసేసుకొని ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ గసాలు వేసుకోవాలి. గసాల ఫ్లేవర్ అనేది డామినేట్ చేయొద్దండి, అందుకని కొంచెమే వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుందాం. పెరుగు వేసేసి ఇది మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలండి. ఇది మిక్సీ పట్టుకొని వస్తాను. ఇక్కడ చూడండి, ఈ లోపు నూనె వేడైపోయింది. మిగిలిన ఉల్లిపాయలు వేస్తున్నా. నేనైతే మొత్తంగా 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు కట్ చేసిన అండి. సగం మనము మిక్సీలో వేసుకున్నాము, సగం ఇలా ఆయిల్లో వేసేసుకున్నాం. మీడియం అండి ఈ సైజు ఉల్లిపాయ అండి. కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే ఈ రెసిపీకి బాగుంటుంది. మళ్ళీ సమ్మర్లో ముఖ్యంగా ఉల్లిపాయలు ఎక్కువ వాడడం ఆరోగ్య రీత్యా చలువ అండి, ఒంటికి చలువ చేస్తుంది. కాబట్టి కొంచెం ఆనియన్ అనేది ఎక్కువ వేసుకొని చేసుకోవాలి. ఇదైతే మిక్సీ పడుతున్నాను ఇప్పుడు. చూద్దామండి. చూడండి ఎంత సాఫ్ట్ గా మిక్సీ పట్టాను. చాలా సాఫ్ట్ గా ఉండాలి ఈ పేస్ట్, అప్పుడే కర్రీకి టేస్ట్ వస్తుంది. ఒకసారి ఉల్లిపాయలు చూద్దాం. ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ లోకి మారాలి, అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. బ్రౌన్ ఆనియన్ ఏ విధంగా అయితే మనము కలర్ వచ్చేంత వరకు ఉంచుతామో, ఆ బ్రౌన్ ఆనియన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ ఉల్లిపాయలు వేపుకోవాలి. చూడండి, ఆనియన్ బ్రౌన్ కలర్ లోకి మారింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అదేవిధంగా కొంచెం కసూరి మెంతి వేయండి, దాంతోనే మంచి ఫ్లేవర్ అండి. కసూరి మెంతి లేకుంటే స్కిప్ చేయండి. నార్మల్ మెంతి మాత్రం వద్దండి, కంపల్సరీ కసూరి మెంతియే వేసుకోవాలి ఈ రెసిపీకి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసేయాలి. ఈ రెసిపీకి పసుపు అవసరం లేదండి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసి చక్కగా ఫ్రై చేయాలి. చికెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేయాలండి. వైట్ కలర్ లోకి మారుతుంది, మీకు తెలిసిందే. మనము ఫ్రై చేస్తూ ఉంటే, వేడి తగులుతూ ఉంటే చికెన్ కలర్ మారిపోతుందండి. చూడండి, చక్కగా వేగింది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేసుకోవాలండి. మనం మూత పెట్టామనుకోండి, ఇందులో నీరు వచ్చేస్తుంది. నీరు వచ్చేసి సరిగా ఫ్రై కాదు. మూత పెట్టకుండా మనం ఫ్రై చేసినప్పుడు చికెన్ లో ఉండేటువంటి నీరు ఆవిరైపోయి నూనె మాత్రమే మిగులుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనము మసాలాలన్నీ పచ్చివి రుబ్బుకున్నాం కదా, అది కూడా చక్కగా నూనెలో వేగాలి. కాబట్టి మూత పెట్టకుండా ఇప్పటి వరకు చేసాము. ఇప్పుడైతే మనము రుబ్బి పెట్టుకున్న ఈ మసాలా ఇందులో వేసేద్దాం.
కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసేసి కొంచెం ఈ మిక్సీ జార్ ఇలా కడిగేసి ఇందులో వేసేద్దామండి. ఈ టైంలో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేశాను. తాలింపులో కాకుండా ఇలా మనము తర్వాత వేసామనుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది. ఒక్కొక్క రెసిపీకి ఒకలాగా వేయాల్సి ఉంటది. ఇలా అంతా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ లో స్టవ్ పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలండి. ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అయింది. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి, కానీ మసాలాది పచ్చివాసన పోయిన తర్వాతే వేయాలి. ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. నేనైతే 1 టీ స్పూన్ ఉప్పు వేసానండి. మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. అంటే సాఫ్ట్ గా చికెన్ ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టొద్దు, పూర్తిగా సిమ్ లోకి మారుస్తున్నాను. ఇప్పుడు చికెన్ వేడయ్యే వరకే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాం మనం. ఇప్పుడు వేడైన తర్వాత పూర్తిగా తగ్గించానండి, మూత పెట్టాను. కాసేపు వదిలేద్దాం. ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఇలా సిమ్ లోనే ఉడకాలండి. ఇది స్లోగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. హైలో పెట్టి ఉడికిస్తే అస్సలు బాగుండదు. సిమ్ లోనే పెట్టి ఉడికించుకోవాలండి. ఒకసారి చూద్దామండి. చూడండి గ్రేవీ అంతా చిక్కబడింది చక్కగా. ఆల్మోస్ట్ 80% చికెన్ ఉడికిపోయిందండి. ఇది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం మసాలాలు యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇదైతే హోమ్ మేడ్ గరం మసాలా, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, కావాలంటే ఒకసారి అయితే ఆ వీడియో చూడండి. ఇప్పుడు కాస్త వాటర్ వేసేసుకుందామండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసాను. అంటే మనం వేసిన మసాలా పచ్చివాసన పోయేంత వరకు మనము నీళ్ళు వేయకుండా ఉడికించుకోవాలి. కొంచెము పచ్చివాసన తగ్గిన తర్వాతనే అప్పుడు మనం వాటర్ వేయాలి. అంత కలిపేసుకొని మూత పెట్టి ఇంకాసేపు ఉడికిద్దామండి. చూద్దామండి. చిక్కటి గ్రేవీతో సూపర్ గా రెడీ అయింది. చూడండి కలర్ ఎంత బాగుందో. కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చూసారు కదా, చాలా సింపుల్ పద్ధతిలో టేస్టీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. వైట్ చికెన్ అండి, మనకు ఫంక్షన్స్ లో దొరికేటువంటి వైట్ చికెన్. ఫంక్షన్స్ లో పెళ్లిళ్ళల్లో పెడతారు కదా, ఆ వైట్ చికెన్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.